దేవుని దృష్టిలో నువ్వు క్రైస్తవుడిగా పిలబడాలంటే నువ్వు మార్పు చెంది ఉండాలి. దేవునికి క్రీస్తు యొక్క నడవడిక నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ బిడ్డలో ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అనబడతావు. క్రీస్తు యొక్క నడవడిక పోలిక లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు, ఈ లోకస్తుడివే నీవు. అది నువ్వైనా నేనైనా ఆ లక్షణాలు మనలో లేకపోతే, ఆ క్రియలు మనలో లేకపోతే, ఆ పరిశుద్ధత మనలో లేకపోతే, ఆ ప్రేమ మనలో లేకపోతే మనము దేవుని బిడ్డలము కాదు. దేవుడండి, ఈ దినాన్ని మనలో ఉన్నాయా లేవా అని మనం సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చర్చికి వస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, ఎన్నో లైవ్ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మన బ్రతుకు మారిందా? మన విధానం ఎలా ఉంది? క్రీస్తుకు దగ్గరగా ఉందా, క్రీస్తుకు విరోధముగా ఉందా? క్రీస్తుకు దగ్గరగా ఉంటే మాత్రము ఎన్ని శ్రమలైన